రథయాత్ర అని చెప్పాను కదా మీకు. ఇప్పుడు బయలుదేరుతుంది రథయాత్ర. ఇదే రథం. ఇది కళ్యాణ మండపము. ఇది మూసీ రివరు. నది ఒడ్డున కట్టారు. ఇది చాలా బాగా ఉంది. ఎంతో ఇక్కడ ప్రశాంతంగా ఈ రోజు నుంచి జాతర స్టార్ట్ అవడం వలన కొద్దిగా రష్గా ఉంది. ఇది రాజగోపురము. రాజగోపురం మీద కూడా చూడండి బాగా మంచిగా శిల్పాలు చెక్కారు. అది మెయిన్ ఎంట్రన్స్ గుడికి. ఇక్కడ కూడా ఆ రివర్ మీద ఆనకట్ట కట్టారు. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. బాగుంది. ఈ టెంపుల్ వచ్చి శ్రీకృష్ణదేవరాయల స్థానంలో ఉన్న మంత్రి ఒకళ్ళైన శ్రీరంగనాథ స్వామి టెంపుల్ తమిళనాడులో ఉన్న శ్రీరంగంకి వెళ్ళారు. అక్కడ చూసి వచ్చి ఈ పిల్లర్లు ఇవన్నీ కూడా అక్కడ చాలా ముగ్ధులైపోయి ఆ యొక్క శిల్పకళకి కట్టడానికి ఆయన ఇక్కడ వచ్చి కట్టాలి అని ఉద్దేశంతో ఆయన కూడా అలాగే సేమ్ అదే పిల్లర్స్, ఎన్నో పిల్లర్స్ ఉన్నాయి చూడండి. సేమ్ అది అక్కడ ఎట్లా ఉంటుందో శ్రీరంగంలో, తమిళనాడు శ్రీరంగంలో ఎట్లా ఉంటుందో అట్లాగే కట్టారు. ఇక్కడ కూడా అదే స్తంభాలు. చాలా బాగుంది టెంపుల్. ఇది హైదరాబాద్ నుంచి 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీరంగనాథపురం అనే గ్రామంలో ఉంది. కర్నూలుకి 40 కిలోమీటర్లు దగ్గరలో ఉంటుంది. శ్రీరంగం రంగనాథ స్వామి ఇక్కడ భూదేవి శ్రీదేవితో కలిసి ఇక్కడ ఉన్నారు. ఇదంతా గుడి ఆవరణ. ఇప్పుడు చాలా పాత టెంపుల్ ఇది. శ్రీకృష్ణదేవరాయలు టైంలోదంటే చూడండి ఎంత పెద్ద పాత గుడి ఉంటుంది. లోపల స్వామివారు కూడా చాలా బాగా ఉంది విగ్రహము. నేను ఇప్పుడు గుడి చుట్టూ తిప్పుతున్నాను అనమాట మిమ్మల్ని, ఈ పిల్లర్లు అన్నీ చూడటానికి కోసము. అన్ని పిల్లర్లు కూడా డిఫరెంట్ ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే ఈ రోజు నుంచి యాక్చువల్లీ ఒక 1 వీక్ ఇక్కడ రథయాత్ర జరుగుతుందంటే అప్ టు ఉగాది. సో మేము అనుకోకుండా ఈరోజు రావటం జరిగింది. మంచి రోజు. ఇది గర్భగుడి. లోపల
ఫోటో తీయనీయట్లేదు, కాబట్టి నేను బయట నుంచే చూపిస్తున్నాను మీకు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఇవన్నీ కూడా చూడండి ఎంత బాగా చెక్కారు. మీరు కూడా రండి, ఇక్కడ ఈ టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకోండి. శ్రీరంగం వెళ్ళినట్టే ఉంటుంది ఆల్మోస్ట్. ఇక్కడ తర్వాత మీకు బయట ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను.